హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హౌసింగ్ బోర్డు అఫోర్డబుల్ ప్లాట్లు నిర్మించనుంది. కేపీహెచ్బీ, బాగ్లింగంపల్లి తదితర ప్రాంతాల్లో గతంలో చేపట్టిన విధంగా ఎల్ఐజీ, ఎంఐజీ ప్లాట్ల నిర్మాణం చేపట్టనుంది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలో 1,00,000 ప్లాట్లను నిర్మించేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అల్పాదాయ వర్గాలకు 70,000, మధ్యతరగతి ప్రజలకు 30,000 నిర్మిస్తారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 12,000 ప్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ హౌసింగ్ బోర్డు దిల్, రాజీవ్ స్వగృహ భూముల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. హౌసింగ్ బోర్డు సొంత నిధులతోనే ఈ ప్రాజెక్టులు చేపట్టనుంది. ఎల్ఐజీ యూనిట్లలో భూమిని లబ్ధిదారులకు ఉచితంగా కేటాయిస్తారు. నిర్మాణ ఖర్చులో 5 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తారు. హౌసింగ్ కమిషనర్, క్యూర్ పరిధిలోని జిల్లా కలెక్టర్లు ఈ ప్రాజెక్టుల కోసం భూములు ఎంపిక చేసి టైటిల్ వివాదాలు, ఈసీ, రోడ్ల సదుపాయం వంటి ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించి కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్వే, నోటిఫికేషన్ల జారీ, విధి విధానాల ఖరారు వంటి అధికారాలను హౌసింగ్ బోర్డు వీసీకి ప్రభుత్వం అప్పగించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల జీవోకు అనుగుణంగా టెండర్లు, ప్రొక్యూర్మెంట్ చేపట్టవచ్చునని తెలిపింది.